చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కని విని ఎరుగని వ్యతిరేకత ప్రజల నుంచి అసంతృప్తి ఎదుర్కొంది అన్నది ముమ్మాటికి నిజం. ప్రతి సందర్భంలో అది కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఎదుర్కొన్న వ్యతిరేకత ఒక లెక్క, అంటే భూములు విచ్చలవిడిగా పంచిపెట్టడమా, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమా, కక్షపూరిత పాలన, దోపిడీనా, అక్రమాల, అరాచకాల ఇవన్నీ దాటుకొని ఇప్పుడు వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు, వాళ్ళ పత్రికలు విస్తృతంగా కథనాలు, డిఎస్సి 2025 దాంట్లో ఉన్న అది ఒక పెద్ద స్కామ్ అనే దాని చుట్టూ ఇప్పటి వరకు ఏవేవైతే బయటపడ్డాయో వాటన్నిటికీ ఇది మాస్టర్. ఈ మాస్టర్ పోస్టులు అనే డిఎస్సి ఇప్పటి వరకు వచ్చిన స్కాములు, అవినీతి అనే దానికంటే ఇదే పెద్ద మాస్టర్. ఎందుకంటే కొన్ని వేల లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం రోజుకొక సంచలన కథనం, రోజుకొక ఆధారం అని వైసీపీ వాళ్ళ జగన్మోహన్ గారి పత్రిక కుమ్మేస్తోంది కథనాలు. వైసీపీ వాళ్ళు రోడ్లెక్కారు. కనీసం ఏ స్థాయిలో అంటే మామూలుగా ఏదీ లేకపోయినా ఏదో ఒక స్క్రిప్ట్లతో కథనాలు కుమ్మేసే తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోతూ ఉన్నాయి. వాళ్ళు ఒక సింగిల్ లైన్ కథనాన్ని కూడా దీని మీద రాయలేకపోతూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరంటే ఒకరు కూడా మీడియా సమావేశం పెట్టి దీని మీద వివరణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏదో లోకేష్ గారు మీడియాతో చిట్ చాట్ అని చెప్పి ఏదో ఒకటో రెండో పంచులు వేశారని, డబ్బులు ఇచ్చి ఎవరైతే కొనుక్కున్నారో మేము కొనుక్కున్నామని వాళ్ళతో చెప్పించండి అని అడుగుతున్నారు అని, ఇవి మరీ గమ్మత్తుగా అనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మేము ఈ నోటిఫికేషన్ ఇచ్చాము, మెగా డిఎస్సి 16,000 పోస్టులు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇది ఒక పండుగ కార్యక్రమంలో అప్పుడు నియామక పత్రాలు అందించి దాన్ని జరుపుకున్నారు. అండ్ స్వయాన నారా లోకేష్ గారే భవిష్యత్తు టీడీపీ నాయకుడిగా ఈ టర్ములోనే ముఖ్యమంత్రి పీఠం మీద కూడా కూర్చుంటారేమో అని చెప్పి అంత చర్చకు కారణమైనటువంటి ముఖ్య నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యాశాఖ ఇంత తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం, నాయకుడిగా ఈవెన్ భవిష్యత్తులో కూడా ఆయన కని విని ఎరుగని నష్టం చేస్తుంది. ముమ్మాటికి ఆయన దీనికి సమాధానం ఇప్పుడు చెబితేనే, అది కూడా ఒక జవాబుదారీతనంగా ఫీల్ ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవుతూ పారదర్శకంగా ఆయన సమాధానం చెబితేనే భవిష్యత్తులో ఇది ఆయన వెంటాడ కూడా చుట్టుకోకుండా ఉంటుంది. కాదు కూడదు అనే అధికారం ఉంది కదా అని స్కిప్ చేయడము, అధికారం ఉంది కదా అని చెప్పి దీన్ని ఇలాగే వదిలేయడమో చేస్తే భవిష్యత్తులో లోకేష్ గారికి ఇది ఖచ్చితంగా మంచిది కాదు. నిరుద్యోగులకు సంబంధించిన విషయం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, పరీక్షలకు సంబంధించిన విషయం, ఇది అన్నిట్లాగా ఆషామాషిగా ఉండదు. సో వీళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. స్కామ్లు జరిగి ఉంటే బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. వేరే దారి లేదు, వేరే ఆప్షను లేదు. వీళ్ళు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారన్న దాని మీదనే నారా లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉండొచ్చు.